హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. అబద్ధాలు చెప్పొద్దు. దీన్ని డోంట్ సే లైస్. డోంట్ సే లైస్ అంటే అబద్ధాలు చెప్పొద్దు అని. నెక్స్ట్ వన్, నీ టైం వృధా చేసుకోకు. దీన్ని డోంట్ వేస్ట్ యువర్ టైం. డోంట్ వేస్ట్ యువర్ టైం అంటే నీ టైం వృధా చేసుకోకు అని. నెక్స్ట్ వన్, మనం ముందు కలిసామా? దీన్ని హ్యావ్ వి మెట్ బిఫోర్. హ్యావ్ వి మెట్ బిఫోర్ అంటే మనం ముందు కలిసామా అని. నెక్స్ట్ వన్, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? దీన్నే వెన్ డు వి మీట్ అగైన్. వెన్ డు వి మీట్ అగైన్ అంటే మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అని. నెక్స్ట్ వన్, నేనేం చేయలేదు. దీన్ని ఐ డిడ్ంట్ డూ ఎనీథింగ్. ఐ డిడ్ంట్ డూ ఎనీథింగ్ అంటే నేనేం చేయలేదు అని. నెక్స్ట్ వన్, ఏంటి ఇదంతా? దీన్ని వాట్ ఈస్ ఆల్ దిస్. వాట్ ఈస్ ఆల్ దిస్ అంటే ఏంటి ఇదంతా అని. నెక్స్ట్ వన్, నువ్వు నీ టీషర్ట్ ఉల్టా వేసుకున్నావు. దీన్నే యు ఆర్ వియరింగ్ యువర్ టీషర్ట్ ఇన్సైడ్ అండ్ అవుట్. యు ఆర్ వియరింగ్ యువర్ టీషర్ట్ ఇన్సైడ్ అండ్ అవుట్ అంటే నువ్వు నీ టీషర్ట్ ఉల్టా వేసుకున్నావు అని. నెక్స్ట్ వన్, ఏదో గుచ్చుకుంటుంది నాకు. దీన్ని సంథింగ్ ఈజ్ ప్రిక్కింగ్ మీ. సంథింగ్ ఈజ్ ప్రిక్కింగ్ మీ అంటే ఏదో గుచ్చుకుంటుంది నాకు అని. నెక్స్ట్ వన్, నేను ఖాళీగా ఉన్నప్పుడు ఇల్లు క్లీన్ చేస్తాను. దీన్ని ఐ క్లీన్ ద హౌస్ వెన్ ఐ యామ్ ఫ్రీ. ఐ క్లీన్ ద హౌస్ వెన్ ఐ యామ్ ఫ్రీ అంటే నేను ఖాళీగా ఉన్నప్పుడు ఇల్లు క్లీన్ చేస్తాను అని. నెక్స్ట్ వన్, నీకేదో అయ్యింది. దీన్ని సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ అంటే నీకేదో అయ్యింది అని. నెక్స్ట్ వన్, కింద అందరూ వెయిట్ చేస్తున్నారు. దీన్ని ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ డౌన్. ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ డౌన్ అంటే క్రింద అందరూ వెయిట్ చేస్తున్నారు అని. నెక్స్ట్ వన్, కాస్త లైన్లో ఉండు. దీన్ని ప్లీజ్ హోల్డ్ ఆన్. ప్లీజ్ హోల్డ్ ఆన్ అంటే కాస్త లైన్లో ఉండు అని. నెక్స్ట్ వన్, నేను ఎందుకు చెప్పాలి నీకు? దీన్ని ఇంగ్లీష్లో వై షుడ్ ఐ టెల్ యూ. వై షుడ్ ఐ టెల్ యూ అంటే నేనెందుకు చెప్పాలి నీకు అని. నెక్స్ట్ వన్, నిన్ను చాలా హర్ట్ చేశాను. దీన్ని ఐ హర్ట్ యూ అలాట్. ఐ హర్ట్ యూ అలాట్ అంటే నిన్ను చాలా హర్ట్ చేశాను అని. నెక్స్ట్ వన్, నిజంగా నాకు అక్కడికి వెళ్ళాలని లేదు. దీన్ని హానెస్ట్లీ ఐ డోంట్ వాంట్ టు గో దేర్. హానెస్ట్లీ ఐ డోంట్ వాంట్ టు గో దేర్ అంటే నిజంగా నాకు అక్కడికి వెళ్ళాలని లేదు అని. నెక్స్ట్ వన్, నీతో మాట్లాడి ఉండాల్సింది కాదు. దీన్ని ఐ షుడ్ హ్యావ్ నెవర్ టాక్ టు యూ. ఐ షుడ్ హ్యావ్ నెవర్ టాక్ టు యూ అంటే నీతో మాట్లాడి ఉండాల్సింది కాదు అని. నెక్స్ట్ వన్, నేను నిన్ను కూడా పట్టుకోలేను. దీన్నే ఐ కాంట్ ఈవెన్ హోల్డ్ యూ. ఐ కాంట్ ఈవెన్ హోల్డ్ యూ అంటే నేను నిన్ను కూడా పట్టుకోలేను అని. నెక్స్ట్ వన్, నీ దగ్గర ఏది ఉంటే అది ఇవ్వు. దీన్నే గివ్ మీ వాట్ ఎవర్ యు హ్యావ్. గివ్ మీ వాట్ ఎవర్ యు హ్యావ్ అంటే నీ దగ్గర ఏది ఉంటే అది ఇవ్వు అని. నెక్స్ట్ వన్, మరేం అంతలా ఫీల్ అవ్వకు. దీన్ని
యూ డోంట్ హ్యావ్ టు ఫీల్ సో బ్యాడ్. యూ డోంట్ హ్యావ్ టు ఫీల్ సో బ్యాడ్ అంటే మరేం అంతలా ఫీల్ అవ్వకు అని. నెక్స్ట్ వన్, ఇది నాకు అమ్ముతారా? దీన్ని విల్ యూ సెల్ ఇట్ టు మీ? విల్ యూ సెల్ ఇట్ టు మీ అంటే ఇది నాకు అమ్ముతారా అని. నెక్స్ట్ వన్, మీరెవరు నాకు చెప్పడానికి? దీన్ని హూ ఆర్ యూ టు టెల్ మీ? హూ ఆర్ యూ టు టెల్ మీ అంటే మీరెవరు నాకు చెప్పడానికి అని. నెక్స్ట్ వన్, ఎందుకోసం ఇక్కడ ఉండాలి? దీన్ని వై షుడ్ ఐ స్టే హియర్? వై షుడ్ ఐ స్టే హియర్ అంటే ఎందుకోసం ఇక్కడ ఉండాలి అని. నెక్స్ట్ వన్, ఏమి చెయ్యాలో నాకు తెలియదు. దీన్ని ఐ డోంట్ నో వాట్ టు డూ. ఐ డోంట్ నో వాట్ టు డూ అంటే ఏమి చెయ్యాలో నాకు తెలియదు అని. నెక్స్ట్ వన్, ఇంతకు మించి అతని గురించి చెప్పడానికి ఇంకేమీ లేదు. దీన్ని దెర్ ఈస్ నథింగ్ మోర్ టు టాక్ అబౌట్ హిమ్. దెర్ ఈస్ నథింగ్ మోర్ టు టాక్ అబౌట్ హిమ్ అంటే ఇంతకు మించి అతని గురించి చెప్పడానికి ఇంకేమీ లేదు అని. నెక్స్ట్ వన్, వాళ్ళు నన్ను తిననివ్వలేదు. దీన్ని దే డిడ్ నాట్ లెట్ మీ ఈట్. దే డిడ్ నాట్ లెట్ మీ ఈట్ అంటే వాళ్ళు నన్ను తిననివ్వలేదు అని. నెక్స్ట్ వన్, నువ్వు తప్పు చేస్తున్నావు. దీన్ని యు ఆర్ మేకింగ్ ఏ మిస్టేక్. యు ఆర్ మేకింగ్ ఏ మిస్టేక్ అంటే నువ్వు తప్పు చేస్తున్నావు అని. నెక్స్ట్ వన్, దయచేసి కొంచెం మెల్లిగా మాట్లాడతారా? దీన్ని కుడ్ యూ ప్లీజ్ స్పీక్ స్లోవర్. కుడ్ యూ ప్లీజ్ స్పీక్ స్లోవర్ అంటే దయచేసి కొంచెం మెల్లిగా మాట్లాడతారా అని. నెక్స్ట్ వన్, నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. దీన్ని ఐ షుడ్ నాట్ హ్యావ్ కమ్ హియర్. ఐ షుడ్ నాట్ హ్యావ్ కమ్ హియర్ అంటే నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది అని. నెక్స్ట్ వన్, నేను ఎక్కడికి రావాలి? దీన్ని వేర్ షుడ్ ఐ కమ్. వేర్ షుడ్ ఐ కమ్ అంటే నేను ఎక్కడికి రావాలి అని. నెక్స్ట్ వన్, నన్ను ఫూల్ని చెయ్యకు. దీన్ని డోంట్ మేక్ మీ ఫూల్. డోంట్ మేక్ మీ ఫూల్ అంటే నన్ను ఫూల్ని చేయకు అని. నెక్స్ట్ వన్, నేను వెళ్ళాలి. ఇలా అంటూ ఉంటాం కదా, నేను వెళ్ళాలి అని. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఆన్సర్ రివీల్ చేసిస్తాను. Stay tuned for next video. Thanks for watching. Do subscribe for more information if you like the video. Please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.